హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. అమ్మకు బాలేదక్క, సీరియస్గా ఉంది. రమ్మని తమ్ముడు కాల్ చేశాడు. అదేంట్రా, నిన్న కూడా మాట్లాడాను, ఏమైంది? ముందు నిజం చెప్పు, ఎలా ఉంది అమ్మకు అని అడిగాను. రాత్రి గుండె నొప్పి, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాం. ముందు బయలుదేరక్క అని సెల్ పెట్టేశాడు శరత్. వెంటనే జర్మనీ నుండి ఇండియాకు టికెట్ బుక్ చేసుకుని బయలుదేరింది విజయ. ఫ్లైట్ ఎక్కిందే కానీ అమ్మ ఆలోచనే మది నిండా. అమ్మ నాన్నను పెళ్లి చేసుకుని ఏనాడు సుఖపడింది లేదు. ఆయన తాగుడు అలవాటు భరించి ఎప్పుడూ ఆనందంగా ఉన్నదీ లేదు. పొలం పనులు చేయిస్తూ ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకుని శ్రమపడేది. నాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు. అన్నయ్య పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. తమ్ముడు అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీతో చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. నా పెళ్లికి అన్నయ్య ఎటువంటి సాయము చేయకపోయినా తమ్ముడు నా పెళ్లికి అమ్మతో పాటు చాలా కష్టపడ్డాడు. నాన్న అక్షింతలు వేయడం తప్ప ఎటువంటి సాయము ఆయన నుండి లేదు. ఆయన తాగి పెళ్లిలో గొడవ చేయకుండా ఉంటే చాలని అమ్మ కోరుకుంది. ఇలా నా పెళ్లి చేసి కొంచెం ఊపిరి పీల్చుకుంది అమ్మ. నాకు తమ్ముడికి మాత్రమే తెలుసు. అమ్మ తన పుస్తెలు కుదవపెట్టి మా పొలాలకి ఎరువులు, పురుగుల మందులు తేవటం, నాన్న తన తాగుడికి డబ్బులు ఇవ్వలేదని అమ్మను కొడుతుంటే తమ్ముడు నేను ఆయన్ని బయటికి పంపేవాళ్ళం. ఆయన అంత చేసినా నాన్న అన్నానికి ఆగలేడంటూ అన్నం కలిపి ఆయన నోట్లో పెట్టేది. మనుషుల్ని ప్రేమించడం అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇంట్లో నాన్న తాగుడు, అప్పులు ఇవన్నీ చూసి అన్నయ్య ఉద్యోగం చూసుకొని హైదరాబాద్లో స్థిరపడ్డాడు. పండక్కి చుట్టం చూపుగా రావడం చేసేవాడు. పెద్దోడా అని అమ్మ ప్రేమగా పిలిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతుందో లేదా అప్పుల మీద పడతాయని ఏంటి అని అంటి ముట్టనట్లుగా ఉండేవాడు. ఆ తమ్ముడు అన్నయ్యను డబ్బులు అడుగుదామంటే అమ్మ ఊరుకునేది కాదు. చిన్నోడా, వాడు భార్య పిల్లలతో సిటీలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో, వద్దు నాన్న, వాడిని అడగొద్దు అనేది. నా పెళ్ళి మా బావతో అవ్వటం వల్ల కొంచెం కుదుట పడింది అమ్మ. మా అన్నయ్య మీద వదిన చాలా మంచిది. పెళ్లి ఖర్చులకి అమ్మకి కొంత మనీ ఇచ్చింది. అప్పుడు అమ్మ వదిన్ని, నువ్వు నాకు కూతురివి, కోడలివి కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో ఏమైంది అమ్మకు అనుకుంటూ ఇండియా చేరి ఇంటికి వచ్చాను. బయట జనాలందరూ గుమికూడుతుంటే ఏదో లోపల అపశకునంగా అనిపించింది. నన్ను చూడగానే అందరూ విజయమ్మ వచ్చావా, అమ్మ ఇక లేదమ్మా అని ఏడుస్తున్నారు. ఏంటి మీరు అంటుందంటూ లోపలికి వెళ్ళేసరికి అమ్మ వరండాలో పడుకొని ఉంది, అదే చిరునవ్వు మొహంతో. నాన్న వచ్చావా విజ్జి, మీ అమ్మ ఎంత పని చేసిందో చూడు, నన్ను అన్యాయం చేసిపోయిందని ఏడుస్తున్నాడు. అమ్మ ఎక్కడికి పోలేదు. అమ్మ లేమ్మా అని నేను ఎంత లేపినా లేవలేదు. అక్క, అమ్మ లేకపోతే నేను బ్రతకనని గోడకేసి తల కొట్టుకుంటున్నాడు తమ్ముడు. తమ్ముడు వద్దురా, నువ్వు లేకపోతే నేను ఉండనురా. అమ్మ లేమ్మా, తమ్ముడు నీకోసం తల బాదుకుంటున్నాడు. నేను గుండెలు బాదుకొని ఏడ్చినా అమ్మ తిరిగి రాలేదుగా. ఊరివారందరూ శాంతమ్మ పేరుకు తగ్గట్టే శాంతంగా ఉండేది. ఎప్పుడూ ఆమెను కోపంతో మేము చూడలేదు. తన పని తను చేసుకుపోతుందే తప్ప ఎవరి విషయాలలో తలదూర్చదు. చిన్నాడికి పెళ్లి చెయ్యాలనేది, ఇంతలో ఇట్లా అయింది అని అమ్మ గురించి చెప్పుకుంటుంటే నాకు ఏడుపు ఆగడం లేదు. అమ్మ దినకర్మలు అయ్యాయి. అమ్మకు చిన్న పుస్తకంలో ఎవరికి ఎంత ఇవ్వాలి, ఇంకా ముఖ్యమైన వాటి గురించి రాసుకోవడం తెలుసు. ఎప్పుడు ఎవరికి చూపదు. అమ్మ అలమారా తలుపు తాళం తీసి చూస్తే ఆ బుక్ కనిపించింది. వాటిలో అమ్మ ఇలా రాసింది, ఈ మధ్య తరచూ గుండె నొప్పి వస్తోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏవో టెస్టులు రాశారు. ఇప్పుడు కొంచెం అప్పుల నుండి కోలుకుంటున్నాము. చిన్నోడికి నా నొప్పి గురించి చెప్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. కొంత పొలం ఇప్పటికే అప్పులు కమ్మాము. మళ్ళీ అప్పులు చేయకూడదు. నా గుండె జబ్బు కోసం అదే తగ్గిపోతుందిలే. ఎందుకైనా కొన్ని ముఖ్య విషయాలు తెలియాలి పిల్లలకు. పెద్దోడా, నీకు 5 ఎకరాలు, చిన్నోడికి 5 ఎకరాలు దస్తావేజులు రాయించాను. చెల్లికి నా పుట్టింటి ఎకరం ఇవ్వండి. ఈ ఇల్లు ఎవరు మమ్మల్ని చూస్తే వాళ్ళకు అనుకున్నా. నేను పోయినా నాన్న ఈ ఊరు వదలడు కాబట్టి, చిన్నాడి దగ్గరే ఈ ఊర్లో ఉంటాడు కాబట్టి వాడికి ఇల్లు దొక్కుతుంది. ఉన్న బంగారం పోను, మిగిలిన నా బంగారం 2 జత గాజులు, నానుతాడు, నల్లపూసలు మాత్రమే ఉన్నాయి. ఆడపిల్లకు గాజులు ఇచ్చి పెద్దవాడు నల్లపూసలు, చిన్నోడు నానుతాడు తీసుకోండి. అందరిలో మీరు ఆస్తి కోసం తన్నుకోకుండా అందరికీ సమానంగా పంచాలని తలుస్తాను. మనం అందరం ఒకటి. అత్తయ్య దిగులు పడకండి అని పెళ్లి పనులను నెత్తిన వేసుకుంది వదిన. అలా నాతో పాటు సమానంగా చూసేది వదిన్ని. తమ్ముడికి పెళ్లి చేస్తే ఇక తన బాధ్యత తీరుతుందని అమ్మ అంటూ ఉండేది. తమ్ముడు, అబ్బా, అక్క పెళ్లికి చేసిన అప్పులు తీరని అమ్మ, నా పెళ్లికి ఏమి తొందర అంటాడు. చిన్నోడికి నా తమ్ముడి
కూతురిని అడిగి పెళ్లి చెయ్యండి. నేనుంటే నేనే చేస్తా. పెద్దోడా, నీ పిల్లల పేర పోస్టాఫీస్లో డబ్బులు ఫిక్స్డ్ చేశా. అవి వాళ్ళు పెద్దయ్యాక తీయండి. విజయ, నీకింకా పిల్లలు పుట్టలేదు కదమ్మా. అయినా నీ ఎకరం కౌలు డబ్బులు బ్యాంకులో వేస్తున్నా. అవి ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొని పో. ఇక చిన్నోడు చూస్తాడులే నీ లావాదేవీలు. మీ నాన్నకు చెప్పేదేముంది? ఆయన మారడు. ఆ తాగుడు మానడు. ఆయన వేళకు తిండి పెట్టండి. అన్నానికి ఆగలేడు. ఇదంతా చదివినా నాకు ఏడుపు ఆగలేదు. అమ్మ, నువ్వు లేని ఈ ఆస్తులు పంపకాలు ఎందుకు మాకు? మా నాన్న పెద్దగా ఏడ్చాడు. ఇంటిని ఎంత గుట్టుగా లాక్కొచ్చింది. పాడి చేసి ఇంటిని జరిపింది. నన్ను తాగొద్దని గొడవ చేసినా పాపిష్టోడిని వినలేదు. ఇక నన్నెవరు చూస్తారు? నాన్న, నువ్వు ఎడవాకు. అసహ్యం వేస్తోంది. ఉన్నన్నాళ్ళు అమ్మని డబ్బులు ఇవ్వు, తాగుడుకని ఏడిపించావు. ఇక ఎడవకు. అమ్మ ఆత్మ శాంతించదు. ఆ డబ్బుల కోసం పనిచేసేది. కూరల మడులు వేసి కూరలమ్మేది. 20 ఎకరాలు 10 ఎకరాలైంది అప్పులు పోను. ఏనాడైనా నాగలి పట్టావా, దుక్కు దున్నావా అని తమ్ముడు నాన్నను తిడుతుంటే, నాన్న నిజమేరా, దాని కోరికలు ఏవీ తీర్చలేదు. దాని ఈ ఒక్క కోరిక తీరుస్తాను. ఇక నుండి తాగను అన్నాడు నాన్న. అప్పుడే మా అమ్మ తమ్ముడు సూరిమామ వచ్చాడక్కడికి. బావా, మా అక్క ఉన్నప్పుడు తాగుడు మానేస్తే మా అక్క సంతోషపడేదిగా. ఇప్పుడు మానేస్తే ఏమి లాభం అన్నాడు. నేను వెంటనే అమ్మ రాసింది సూరిమామకు చూపించాను. మీ అమ్మ నిజంగా దేవత. ఊర్లోనే పుట్టినిల్లు ఉన్నా ఒక్కనాడు కూడా ఇది కావాలని మమ్మల్ని అడిగేది కాదు. నా పిల్లను మా అక్క చెప్పినట్లు చిన్నోడికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఎప్పుడు నేను జర్మనీకి బయలుదేరుతుంటే అమ్మ పచ్చళ్ళు, వడియాలు, నెయ్యి, బట్టలు అన్నీ ఇచ్చి పంపేది. ఈసారి నుండి ఎవరు అలా సర్దిస్తారు అనుకునేసరికి నాకు ఏడుపు ఆగలేదు. తమ్ముడు వచ్చేయడు నీ పెళ్ళికి వస్తారా? నాన్న జాగ్రత్త అని చెప్పి అమ్మలేని పుట్టినిల్లును చూసి బాధతో బయలుదేరాను జర్మనీకి. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.